హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్. నేను మమత అండి. ఇంకా గ్రహణం ముందు ఏం చేసుకుంటాను, ఏంటి నేను వర్క్ అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తానండి. నైట్ అయితే 9:56కి అయితే గ్రహణం స్టార్ట్ అవుతుంది కదా, అంతలోపు అంటే ఈవినింగే మనము పిల్లలకైతే ఫుడ్ తినిపించాలి. నేనైతే పిల్లల కోసం అయితే ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే గ్రహణం టైం వరకు అయితే ఉప్మా అనేది డైజెషన్ అయిపోతుంది కదా, సో అందుకోసం అని నేను ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేసి పిల్లలకైతే తినిపిస్తున్నాను. ఇంకా మేము కూడా అదే తిన్నామండి. ఎందుకంటే ఇంకా గ్రహణం టైం వరకు డైజెషన్ అయ్యేదైతే ఇది ఒక్కటే అని నా ఫీలింగ్ అనమాట. సో అందుకోసం నేనైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి ఇంకా ఈవినింగే ఉప్మా ప్రిపేర్ చేసి తినిపిస్తున్నానండి. ఇంకా ఉప్మా తిన్న తర్వాతకి వీళ్ళు ఇంకా ఫీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమో వీళ్ళకు స్నానం అయితే చేయించాను. గ్రహణం ముందు పట్టు స్నానం, విడుపు స్నానం ఉంటుంది కదా. గ్రహణం పట్టు స్నానం, గ్రహణం విడుపు స్నానం ఉంటుంది. సో గ్రహణం పట్టు స్నానం అయితే ఖచ్చితంగా చేయాలండి. హెయిర్ బాత్ చేయాల్సిన అవసరం లేదు. కంఠస్థ స్నానం అంటారు కదా, అంటే నార్మల్ బాత్ అయితే చేయాలి ఖచ్చితంగా. ఇంకా చిన్నపిల్లలకైతే పాసిబుల్ అయితే చేయించండి. మరి హెల్త్ ప్రాబ్లం ఉంటే మాత్రం అవసరం లేదు. కాళ్ళు మొహం కడిగించి ఇంట్లోనే, బయటికి పంపించకుండా ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే స్నానాలు చేసి దేవుడిని అయితే మొక్కుతున్నారు. ఇంకా నేను కూడా స్నానంకి వెళ్ళేసి వచ్చి దేవుణ్ణి మొక్కి ఇంకా అలా కూర్చున్నాను. ఇంకా మా పెద్దోడు తిన్నాడు, స్నానం అయిపోయింది, వాడైతే కరెక్ట్ టైంకి అయితే పడుకున్నాడు. ఇంకా మా చిన్నవాడైతే ఇంకా ఆట పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఇంకా ఇక్కడ గ్రహణంకి ఇంకా మేమైతే బయటికి ఎక్కడా వెళ్ళట్లేదు. ఇంకా దేవుడికి అయితే నమస్కారం చేసుకొని నేను ఇంకా కూర్చున్నాను. ఇంకా గ్రహణం పట్టే వరకు ఇంకా టీవీ చూస్తూ ఇంకా ఏదైనా దేవుడికి సంబంధించిన శ్లోకాలు, మనకి ఏ శ్లోకం వస్తే ఏ పారాయణం వచ్చినా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి, సో దేవుని స్మరించుకుంటే పారాయణం చేస్తే సరిపోతుందండి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. బయటికి ఎక్కడికైతే వెళ్ళకండి. ఇది అండి ఈరోజు వీడియో. ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.